అండి అందరికి. నేను ఈ మధ్యన డైట్ ప్లాన్స్ చూస్తున్నాను అనమాట ఇందులోని. అంటే ఇదివరకు నేను చేసే డైట్ చాలా బాగుండేది, ఇప్పుడు డైట్ అంతా మానేసాను మామిడి పుట్టక. కానీ కొత్తగా చూసాను అనమాట, అది వెనిలా గారి డైట్. చూద్దాం ఎలా ఉంటుందని చెప్పేసి. ఆనపకాయ ముక్కలు, కీర దోసకాయ, చిన్న అల్లం ముక్క, అండ్ కొన్ని కొన్ని ఉన్నాయి మన గింజలు ఉన్నాయన్నమాట, డ్రై ఫ్రూట్స్ సంబంధించిన గింజలు అవి, అండ్ ఒక పాలకూర. ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకున్నాను. ఇది వెనిలా గారు చేసిన ఈ డైట్. నేను ఈ జ్యూస్ ఎలా ఫాలో అవుదాం అనుకుంటున్నానంటే, ఒక చూద్దాం, ఒక 3 days or 1 week అలా చూస్తాను అనమాట. చూసిన తర్వాత నేను దీన్ని కంటిన్యూ చేయాలా వద్దానని. బ్రేక్ఫాస్ట్కి ముందు అన్నారు, 9 o'clock అన్నారు కాబట్టి నేను మార్నింగ్ వాటర్ తీసుకుంటాను నార్మల్గా. సో వాటర్ అయిపోయింది. ఇప్పుడు ఈ జ్యూస్ చేస్తే ఎలా వస్తుందో మీకు చూపిస్తాను అనమాట. ఇది పేస్ట్ లాగా చేసుకోవాలండి, పేస్ట్ లాగా చేసుకోవాలి, మెత్తగా కొద్దిగా వాటర్ వేసి మెత్తగా చేసుకోవాలి, లేకపోతే అది నోటుకు తగిలేస్తుంది. వాళ్ళేమో కొంతమంది ఫిల్టర్ చేస్తున్నారు, కొంతమంది ఫిల్టర్ చేయట్లేదు. అంటే గ్యాస్ ప్రాబ్లం లేకపోతే ఫిల్టర్ చేయాల్సిన అవసరం లేదు, గ్యాస్ ప్రాబ్లం ఉంటే ఫిల్టర్ చేయాలన్నారు కాబట్టి నాకేమి ఇంకా ఇంతవరకు తెలీదు. చూడాలండి. అది వాటర్ లెవెల్ నాకు తెలియలేదు. 250 grams అన్నారు కదా. ఈ గ్లాసు ఎంత ఉంటుందని ఇక్కడి నుంచి నేను చెక్ చేసుకుంటాను. ఇది మాత్రం వీడియో శ్రీవాణి గారిని చూసి మాత్రమే నేను కాపీ చేశాను. ఇప్పటి వరకు జ్యూస్ తాగలేదు, ఫస్ట్ టైము. నా దగ్గర వీట్ గ్రాస్ లేదు, మునగాకు పొడి ఉంది. మునగాకు పొడి కూడా ఉంటే యూజ్ చేయమన్నారు కదా, నా దగ్గర ఆల్రెడీ మునగాకు పొడి ఉంది. నేను మునగాకు పొడి ఎందుకు ఇలా చేశానంటే, కొన్నాటిలో నా ఫ్రైలో గట్రా వేసుకుంటూ ఉంటానండి, నాకు కొద్దిగా అలవాటు. బట్ అలవాటు లేని వాళ్ళకి కొంచెం కొత్తగా ఉంటుంది. ఈ జ్యూస్ అయితే ఇప్పుడే నేను తాగుతున్నా, ఇదివరకు ఎప్పుడు నేను ట్రై చేయలేదు. కీరా దోసకాయ ట్రై చేశాను వండేటప్పుడు. మునగాకు పొడి వేసి ఎప్పుడు తాగలేదు. మా మధురు తాగేది కాదు. అండ్ నాకు ఇలా తిన్నాను, కొంచెం నా స్ట్రెంత్ నిమ్మ చెక్క పెడుతున్నాను, మరి ఏమవుతుందో తెలీదు. కొద్దిగా ఒక డ్రాప్ అంతే. సో ఫ్లేవర్ అనేది బాగుంటుందేమో అని నేను అనుకుంటున్నాను. ఇది నువ్వు తాగి జ్యూస్ కాదు నాన్న, అలవాటు అయితే తాగు, నేనే తాగలేదు ఇంకా. సో ఇప్పుడే టేస్ట్ చేసేస్తానండి, వీడియో లాంగ్ అయిపోతుంది. నిమ్మకాయ సరిపోలేదు, కొంచెం అలవాటు అవ్వాలండి. చప్పగా ఉంది, అలవాటు అవ్వాలి సుమా.